హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోకేష్ సోస్టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను డేటాబేస్కి సంబంధించిన ట్రిగ్గర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాను. అందులో భాగంగాను ఇది నా సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో ట్రిగ్గర్ అంటే ఏంటి, డిఎంఎల్ ట్రిగ్గర్స్ అంటే ఏంటి అనేది చూసాం. ఈ వీడియోలో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్స్ని చూద్దాం. ఓకేనా. బేసిక్గా ఈ వీడియోలో ముందు క్లాస్లో ఏవైతే డిస్కస్ చేసుకున్నామో దాన్ని ఒకసారి బ్రీఫ్గా మనం రివిజన్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ట్రిగ్గర్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజర్ విచ్ విల్ గెట్ ఇన్వోక్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ డిఎంఎల్ ఆపరేషన్స్. అంటే డిఎంఎల్ ఆపరేషన్స్, డేటా మ్యానిపులేషన్ ఆపరేషన్స్ ఎప్పుడైతే జరిగిన వెంటనే మనకి ఏదైనా ఒక ఆపరేషన్ జరగాలి అన్నప్పుడు మనం ఈ ట్రిగ్గర్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ తీసుకుంటే ట్రిగ్గర్స్ ఆర్ త్రీ టైప్స్. ఫస్ట్ వన్ ఇస్ డిడిఎల్ ట్రిగ్గర్, డిఎంఎల్ ట్రిగ్గర్, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్. ఓకేనా. ఫస్ట్ మనకి డిడిఎల్ ట్రిగ్గర్ అంటే ఏంటో చూద్దాం. డిడిఎల్ ట్రిగ్గర్స్, దిస్ ట్రిగ్గర్స్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్, మాడిఫై ఆర్ డ్రాప్ ట్రిగ్గర్స్. అంటే ఒక టేబుల్ మనం క్రియేట్ చేయడానికి కానీ, డ్రాప్ చేయడానికి కానీ, మాడిఫై చేయడానికి కానీ ఏదైనా మనం ఒక ట్రిగ్గర్ని క్రియేట్ చేస్తే దాన్ని ఏమో మనం డిడిఎల్ ట్రిగ్గర్ అన్నాం. ఇప్పుడు డిఎంఎల్ ట్రిగ్గర్ గురించి చూద్దాం. డిఎంఎల్ ట్రిగ్గర్స్, దిస్ ట్రిగ్గర్స్ విల్ ఇన్వోక్ ఇమీడియట్లీ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ డేటా మ్యానిపులేషన్. అంటే మ్యానిపులేషన్స్ లైక్ ఇన్సెట్ కానీ, అప్డేట్ కానీ, డిలీట్ కానీ. మనం ఈ ఆపరేషన్స్ని జరిగిన తర్వాత మనకి ఏదైనా ఒక ఆపరేషన్ జరిగితే దాన్ని మనం ఏమన్నాం, డిఎంఎల్ ట్రిగ్గర్స్ అన్నాం. ఓకే, ఇదన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను. ఎవరైతే ఆ వీడియో మిస్ అయ్యారో వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. వెన్ ఎవర్ యు ఆర్ వర్కింగ్ విత్ ట్రిగ్గర్స్ ఇంటర్నలీ టూ టేబుల్స్ ఆర్ క్రియేటెడ్. ఎప్పుడైనా మనం ట్రిగ్గర్స్ మీద వర్క్ చేసేటప్పుడు మనకి ఇంటర్నల్గా టూ టేబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి, ఇన్సెట్ టేబుల్ అండ్ డిలీట్ టేబుల్. ఓకేనా. ఎప్పుడైనా మనం ట్రిగ్గర్స్ మీద వర్క్ చేసినప్పుడు మనకి ఇంటర్నల్గా టూ టేబుల్స్ క్రియేట్ అవుతాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్సెట్ టేబుల్, సెకండ్ వన్ ఈజ్ డిలీట్ టేబుల్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దిస్ టూ టేబుల్స్ ఆర్ కాల్డ్ మ్యాజిక్ టేబుల్స్. ఈ టూ టేబుల్స్ని మనం ఏమన్నాం, మ్యాజిక్ టేబుల్స్ అన్నాం. ఓకేనా. we cannot see the above magic tables, అంటే మనం దాన్ని చూడలేం. ఇన్సెట్ టేబుల్స్ ఆర్ క్రియేటెడ్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ఇన్సెషన్ ఆపరేషన్ అండ్ డిలీటెడ్ టేబుల్స్ ఆర్ క్రియేటెడ్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ డిలీటెడ్ ఆపరేషన్స్. ఓకేనా. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే వెన్ ఎవర్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఎనీ ట్రిగ్గర్ ఇంటర్నల్లీ టూ ట్రిగ్గర్స్ ఆర్ క్రియేటెడ్. ఫస్ట్ వన్ ఈజ్ టూ టేబుల్స్ ఆర్ క్రియేటెడ్. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్సెట్ టేబుల్, సెకండ్ వన్ ఈజ్ డిలీట్ టేబుల్. దిస్ టూ టేబుల్స్ ఆర్ మ్యాజిక్ టేబుల్స్. ది టూ టేబుల్స్ ఏమన్నాం, మ్యాజిక్ టేబుల్స్ అన్నాం. దిస్ టూ టేబుల్స్ కెనాట్ సీన్ అనమాట, అవి మనం చూడలేము. whenever we are performing insert or delete or operation, the two tables are created internally. ఓకే అండి, ఇది మన ఫస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇక ఈ వీడియోకి వచ్చేసరికి మనకు ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్. అసలు ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ అంటే ఏంటి, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఫైర్డ్ బిఫోర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇన్సెట్, డిలీట్ ఆర్ అప్డేట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ అంటే మనకి ఫస్ట్ ట్రిగ్గర్స్ మనం ఏమన్నాం, డిఎంఎల్ ట్రిగ్గరు, డిడిఎల్ ట్రిగ్గర్స్ అన్ని మనకు ఆఫ్టర్ క్రియేటింగ్ టేబుల్, ఆఫ్టర్ పర్ఫార్మింగ్ డిఎంఎల్ ఆపరేషన్స్ జరిగినప్పుడు మనకి ఏదైనా ట్రిగ్గర్ ఫైర్ అయితే దాన్ని ఏమో డిఎంఎల్ ట్రిగ్గర్ అన్నాం, డిడిఎల్ ట్రిగ్గర్ అన్నాం. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ అంటే ఏదైనా ఒక ఆపరేషన్ అనేది జరగాలి. ఎప్పుడు జరగాలి, ఇక్కడ చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఆర్ ఫైర్డ్ బిఫోర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇన్సెట్, డిలీట్ ఆర్ అప్డేట్. అంటే మనకి ఇన్సెట్ కానీ, డిలీట్ కానీ, అప్డేట్ కానీ జరిగే ముందు మనకి ఏదైనా ఒక ట్రిగ్గర్ అనేది ఫైర్ అయితే దాన్ని మనం ఏమంటామంటే ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ అన్నాం. ఇట్ మీన్స్ ఇక్కడ చూడండి, బిఫోర్ ద ట్రిగ్గర్ స్టార్ట్స్ రన్నింగ్ ఇట్ డస్ నాట్ నీడ్ టు కండిఫై ఇట్స్ కండిషన్ అన్నమాట. ఓకేనా. అది మనకి ఇప్పుడు ఎప్పుడైనా ట్రిగ్గర్ ఫైర్ అయిందంటే దాని తర్వాత మనకి ఆపరేషన్స్ అనేటివి జరగవు అని. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సెట్ ట్రిగ్గర్, దిస్ ఇన్స్టెడ్ ట్రిగ్గర్ విల్ ఫైర్ బిఫోర్ ద ఇన్సెట్ ఇంటూ
టేబుల్స్ అనమాట. అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ ట్రిగ్గర్ ఎప్పుడు ఫైర్ అవుతుందంటే, ఇన్సర్షన్ ఆపరేషన్ జరిగే ముందు మనకి టేబుల్ మీద ఫైర్ అవుతుందనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇన్సర్ట్ ఆఫ్ డిలీట్ కూడా అంతే. దిస్ అప్డేట్ ట్రిగ్గర్ విల్ ఫైర్ బిఫోర్ ద అప్డేటింగ్. అంటే అప్డేట్ ఏదైనా రికార్డ్స్ మనం ఇన్సర్ట్ చేసినాము అంటే, ఆ ఇన్సర్ట్ అప్డేటింగ్ చేయక ముందుగా మనకి ఈ ట్రిగ్గర్ అనేది ఫైర్ అవుతుందనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్‌గా చూద్దాం. ప్రాక్టికల్‌గా చూసినప్పుడు మీకు క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. ఓకే. లెట్స్ సీ ద ప్రాక్టికల్. చూడండి. నేను విజువల్ స్టూడియో మామూలుగా మనకు ఎస్‌క్యూఎల్ సర్వర్ అనేది ఆన్ చేసుకున్నానండి. నేను ఎస్‌క్యూఎల్ సర్వర్‌ని ఆన్ చేసుకున్నాను. ఇక్కడ నేనేంటంటే ఒక డేటాబేస్‌ని అయితే నేను క్రియేట్ చేయాలి. దానికి సింటాక్స్ వచ్చేసి క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ ఏమని ఇస్తానంటే ట్రిగ్గర్స్ కాబట్టి ట్రిగ్గర్ డెమో అని ఇస్తా. ఓకేనా? ట్రిగ్గర్ డెమో. క్రియేట్ డేటాబేస్ నేమ్. ఈ బేసిక్ సింటాక్సెస్ కూడా మన దగ్గర నేను ముందుగానే వీడియోలు చేశాను. నా వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని నేను యూజ్ చేసుకోవాలి. యూజ్ ట్రిగ్గర్ డెమో. యూజ్ డేటాబేస్ నేమ్. ఓకే. ఓకే. ఇప్పుడు ఏంటంటే నేను ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తానండి. క్రియేట్ టేబుల్ నేమ్. క్రియేట్ టేబుల్ నేమ్. క్రియేట్ టేబుల్ నేమ్. ఇక్కడ క్రియేట్ టేబుల్ నేమ్ ENO int. ఓకే. ఈ నేమ్ varchar of max ESAL మనీ. ఓకే. ఇక్కడ నేనేం చేశాను ఫస్ట్‌గా ఒక డేటాబేస్‌ని అయితే క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ డేటాబేస్ నేమ్. దీన్ని నేను యూజ్ చేసుకోవాలి. యూజ్ డేటాబేస్ నేమ్. ఇక్కడ ఏం చేయాలి? టేబుల్‌ని క్రియేట్ చేయాలి. క్రియేట్ టేబుల్ నేమ్. ఇక్కడ కాలమ్ నేమ్ డేటా టైప్. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్. ఓకే. ఇప్పుడు ఒకసారి మనం టేబుల్‌ని చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. నా టేబుల్లో డేటా ఏమీ లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ కొన్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ ఆఫ్ insert into table name values of first 100 Ravi, ఓకే. ఒక 10,000 సాలరీ. ఇది ఒక రికార్డ్ అండి. చూడండి. 1 రో ఈజ్ ఎఫెక్టెడ్. ఇప్పుడు చూద్దాం టేబుల్ ఎలా ఉందో. ఓకే. 1 రో అనేది నాకు ఎఫెక్ట్ అయింది. అలాగే ఒక 5 టేబుల్స్ తీసుకుందాం. నేను 5 టేబుల్స్‌ని తీసుకుంటున్నాను. ఇక్కడ 3 4 5. ఇక్కడ సీత, రవి, కిషోర్, లొకేషన్ ఇస్తాను. సెర్చ్ లొకేషన్. ఓకే అండి.
ఇప్పుడు ఈ రికార్డ్స్ని నేను ఇన్సర్ట్ చేస్తున్నానండి. శాలరీస్ కూడా మనం చేంజ్ చేద్దాం. 3,000, 30,000, 4. ఇక్కడ ఏంటంటే ఒక 5,000 ఇద్దాం. ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి. ఎగ్జిక్యూట్. ఓకే, 3 rows ఆర్ అఫెక్టెడ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. ఓకే, ఇక్కడ చూడండి, నా టేబుల్లోన 4 రికార్డ్స్ ఉన్నాయి. రవి, సీత, రవికిషోర్, లోకేష్ అనే 4 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టేబుల్ మీద నేను ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ని అప్లై చేస్తున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ ఏంటంటే, మామూలుగా ట్రిగ్గర్ సింటాక్స్ ఏంటంటే క్రియేట్ ట్రిగ్గర్. ట్రిగ్గర్ నేమ్ ఏంటంటే tr_insert. tr_insert ఆన్ దేని మీద? ఆన్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ. క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్. మనం అప్లై చేస్తుంది ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్. ఓకే, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సెట్. ఓకే, ఇక్కడ మనం ఏం రాస్తామంటే, ఇక్కడ నేనేం రాస్తానంటే యాజ్ బిగిన్. ఇక్కడ ఎండ్. యాజ్ బిగిన్ ఎండ్. ఇక్కడ నేనేం రాస్తానంటే, ఇక్కడ ఏం రాస్తుంది? ప్రింట్ చేస్తాను. PRINT ప్రింట్. ఇక్కడ నేను ప్రింట్ ఏం చేస్తాను? ఇక్కడ అంటే ప్రింట్ అంటే సమ్ రికార్డ్ రికార్డ్ ఈజ్ ఇన్సెక్టెడ్ అని పెడతా. రికార్డ్ ఈజ్ inserted by someone. Record is inserted by someone. అంటే ఎవడైనా, అంటే whenever a new record is inserted on my table, it has to display one error message saying that record is inserted by someone అని. ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సెట్ యాజ్ బిగిన్ ఎండ్ బ్లాక్. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సెలెక్ట్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్. కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేనేం చేశాను? నా టేబుల్ మీద ఐ అప్లైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్. వాట్ విల్ ద ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ విల్ డూ మీన్స్ it will not give permission to insert new record on my employee table. ఇదేం చేస్తుంది? కొత్త రికార్డ్ ఏదైనా కూడా మనకి ఎంప్లాయీ టేబుల్లో ఇన్సెట్ కానికుండా చూస్తుంది. లెట్స్ చెక్. మనం చెక్ చేద్దాం ఒకసారి ఎలా వర్క్ అవుతుందో, వర్క్ అవ్వట్లేదని. ఇప్పుడు సేమ్ కమాండ్, ఈ కమాండ్ Ctrl+C ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను. ఇప్పుడు మీకు ఒకసారి టేబుల్ చూపిస్తాను. టేబుల్ చూపించిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 4 రికార్డ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రికార్డ్ ఏమో రవి అని, సెకండ్ రికార్డ్ ఏమో సీత అని, థర్డ్ రికార్డ్ ఏమో రవికిషోర్ అని, ఫోర్త్ రికార్డ్ ఏమో లోకేష్ అని. ఐఎమ్ ట్రైంగ్ టు ఇన్సర్ట్ 5th రికార్డ్. ఓకేనా? 5th రికార్డ్ 6 ఏమని ఇస్తానంటే రామా ఇస్తాను. రామా 500 ఇద్దాం. 500. చూడండి, నేను ఈ రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను.
ఇన్సర్ట్ చేసినప్పుడు అసలు మనం ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ అని ఏమన్నాం, ఇట్ విల్ ఫైర్ ద యాక్షన్ బిఫోర్ ఇన్సెట్టింగ్ ద రికార్డ్ ఇంటూ ద టేబుల్. అంటే ఇన్సర్ట్ కాకముందే మనకి ట్రిగ్గర్ అనేది ఫైర్ అవ్వాలి యాక్చువల్గా. చూడండి ఎగ్జిక్యూట్ చేస్తాను. సి రికార్డ్ ఈజ్ ఇన్సెప్టెడ్ బై సమ్వన్. రికార్డ్ ఈజ్ ఇన్సెప్టెడ్ బై సమ్వన్. ఏమైంది ఇప్పుడు నాకు ఎప్పుడైతే నేను ఈ ఇన్సెట్ కమాండ్ ఎప్పుడైతే చేశానో, ఈ ఇన్సెట్ కమాండ్ ఎగ్జిక్యూట్ కాకముందు నాకేమైంది, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ అనేది ఫైర్ అయింది. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ ఏ టేబుల్ మీద ఉంది, ఎంప్లాయ్ టేబుల్ మీద ఉంది. ఒకసారి చూద్దాం మన ఈ రికార్డ్ అనేది మనకి ఇన్సెట్ అయిందా లేదా. ఈ నెంబర్ వచ్చి 1006 నా రికార్డ్ నెంబర్. ఇప్పుడు ఒకసారి చూద్దాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. మొత్తం ఆ టేబుల్లో మొత్తంలో ఏమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఎగ్జిక్యూట్. ఇక్కడ నేను ఇన్సర్ట్ చేసిన రికార్డ్ ఏంటండి, ఇక్కడ చూడండి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ ఆఫ్ 110 రామా 500. కానీ ఇక్కడ మనకి ఏంటి ఇన్సర్ట్ కాలేదు. ఎందువల్ల ఇన్సర్ట్ కాలేదు, ఐ అప్లైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ ట్రిగ్గర్ ఆన్ ఎక్కడ టేబుల్, నా టేబుల్ మీద ఎంప్లాయ్ అనే టేబుల్ మీద నేను ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ ట్రిగ్గర్ అనేది అప్లై చేశాను కాబట్టి ఇట్ విల్ నాట్ అలో టు ఇన్సర్ట్ ఎ న్యూ రికార్డ్ ఆఫ్టర్ క్రియేటింగ్ ద ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ కమాండ్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ కమాండ్ అప్లై చేశాను కాబట్టి నా టేబుల్ మీద నాకేమైందంటే కొత్త రికార్డ్ అనేది మనకి ఇన్సర్ట్ అవడానికి ఆస్కారం లేదన్నట్టు. ఇదండి, ఇది ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ ట్రిగ్గర్ గురించి. సేమ్ గాను మనం ఏం చేద్దామంటే ఇన్స్టెడ్ ఆఫ్ డిలీట్ ట్రిగ్గర్ ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ ఏం రాస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ డిలీట్ అని రాస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ డిలీట్ ఇక్కడ నేనేం చేస్తానంటే _delete. ఇన్స్టెడ్ ఆఫ్, ఇప్పుడు చూడండి ఇంతకుముందు నేను ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ కమాండ్ చేస్తేనేమో నాకు ఇట్ విల్ నాట్ అలో టు ఇన్సర్ట్ న్యూ రికార్డ్. ఓకేనా, ఇప్పుడు నేను ఇన్స్టెడ్ ఆఫ్ డిలీట్ కమాండ్ అనేది అప్లై చేస్తాను. ఒకసారి చూడండి. రికార్డ్ యాజ్ ఇన్సర్టెడ్ కాదు, రికార్డ్ ఈజ్ డిలీటెడ్ బై సమ్వన్ అని పెడతాను. డిలీటెడ్ బై సమ్వన్. ఓకే, ఇప్పుడు ఏమైంది చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ కమాండ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది. మనకి ఏమన్నాం మళ్ళీ ఇంకోసారి, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ అంటే ఎప్పుడు ఏమన్నాం, వెన్ ఎవర్ వీ వాంట్ టు పర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్ బిఫోర్ ఇన్సెట్, డిలీట్ ఆర్ అప్డేట్ యూ విల్ యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్. ఓకేనా. ఓకే, ఇప్పుడు అలాగే మనం ఇన్సెట్ కనెక్ట్ చేసాం, ఇప్పుడు డిలీట్ చేద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక కమాండ్ని మనం డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకసారి మళ్ళీ మీకు టేబుల్ చూపిస్తాను. టేబుల్లో మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 4 రికార్డ్స్ ఉన్నాయి. ఐఎమ్ ట్రైంగ్ టు డిలీట్ 4th రికార్డ్. డిలీట్ కమాండ్ ఏంటి, డిలీట్ టేబుల్ నేమ్, delete from employee where envo equal to 1005. I'm trying to delete one record from my table. I already created one trigger, one instead of delete trigger. What we'll do means, whenever we're trying to delete any record, it will not allow us to delete any record from our table because I applied instead of delete trigger on my employee table. Let us check. Oksaari chuddam. One row, record is deleted by someone. Someone has deleted one record. Let us see it will delete or not. మళ్ళీ నేను ఏం చేస్తాను, ఒకసారి నా రికార్డ్ అనేది డిలీట్ అయిందో లేదో చూసుకుంటాను ఒకసారి. డిలీట్ కాలేదు చూడండి. ఇక్కడ నేను డిలీట్ కమాండ్ దేనికి రాశాను, డిలీట్ ఫ్రమ్ ద టేబుల్ వేర్ envo ఈక్వల్ టు 1105 అని కొట్టాను. కొట్టినప్పుడు నాకు ఏమైంది, సమ్మన్ హ్యాస్ డిలీటెడ్ అని చెప్పి అయితే మనకి ట్రిగ్గర్ అనేది ఫైర్ అయింది. ఎప్పుడు ఫైర్ అయింది, బిఫోర్ డిలీటింగ్ ద ఆపరేషన్. కానీ మనకి ఒరిజినల్ డేటా అనేది లాస్ కాలేదు. ఇదండి. ఫర్ సపోజ్ ఇంకొక కమాండ్ ఏదైనా ట్రై చేసి చూద్దాం. 4 ఈ రికార్డ్ని నేను డిలీట్ చేసి చూస్తాను. ఒక్క నిమిషం.
ఎగ్జిక్యూట్. సి వన్ రో ఈజ్ ఎఫెక్టెడ్. ఈ వన్ రో ఈజ్ ఎఫెక్టెడ్ అన్నాం కదా, యాక్చువల్గా ఇక్కడ ఎఫెక్ట్ కాలేదు కదా అంటే ఐ ఆల్రెడీ సెడ్ there are internally two tables are created. First table is inserted table, second table is deleted table. Whenever we are creating any trigger, internally two tables are created. First table name is inserted, second table name is deleted. They cannot be seen by us, they are internally created. ఓకేనా? ఇప్పుడు నేను ఈ రికార్డ్ని డిలీట్ చేస్తానండి. చూడండి, డిలీట్ చేసి ఎఫెక్టెడ్. మళ్ళీ ఒకసారి నేను టేబుల్ చూపిస్తాను. 114ని డిలీట్ చేసాం యాక్చువల్గా. ఇక్కడ మనకి ఏమైందో ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకి డిలీట్ కాలేదు. ఇది ఇన్స్టెడ్ ఆఫ్ డిలీట్. ఇప్పుడు ఒకసారి మనం ఇన్స్టెడ్ ఆఫ్ అప్డేట్కి చేద్దాం. ఓకేనా? ఇన్స్టెడ్ ఆఫ్ ఇది అప్డేట్ ఇన్స్టెడ్ ఆఫ్ అప్డేట్కి ఇచ్చాను. ఇక్కడ కూడా నేను నేమ్ మారుస్తాను, అప్డేట్. ఓకేనా? సి ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇక్కడ అప్డేటెడ్ బై సమ్మన్ అని పెడదాం. అప్డేటెడ్ బై సమ్మన్. సి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్. ట్రిగ్గర్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ట్రిగ్గర్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుందండి, ఆ టేబుల్లో మనం ఏ టేబుల్ని అప్డేట్ చేయలేము. ఇప్పుడు ఫర్ సపోజ్ అప్డేట్ కమాండ్ రాద్దాం. అప్డేట్ టేబుల్ నేమ్ సెట్. ఓకే, ఒకసారి మనం టేబుల్ చూద్దాం. టేబుల్ని చూసిన తర్వాత మనకి కాలమ్స్ ఐడెంటిఫికేషన్ టేబుల్ని చూద్దాం. చూడండి, నేను ఏం అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. సెట్ అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ ఈసాల్ ఈక్వల్ టు 10. ఓకే, సారీ, కంట్రోల్ సెట్. See, update table name set in the eSal equal to 0 చేద్దాం. వేర్ ఎక్కడ, వేర్ ENVO ఈక్వల్ టు ఎక్కడండి, ENVO ఈక్వల్ టు 1002. నాకు 1002 ఉన్న దగ్గర ఈసాల్ అనేది 0 అయిపోవాలి. కానీ మనం ఏంటి ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ అప్డేట్ ట్రిగ్గర్ అనేది మనకు వాడాం. ఇట్ వాట్ విల్ డూ మీన్స్ ఇట్ విల్ నాట్ అలౌ అస్ టు అప్డేట్ ఎనీ రికార్డ్ ఇన్ ఎంప్లాయ్ టేబుల్ బికాస్ వీఆర్ అప్లయింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ అప్డేట్ ట్రిగ్గర్ ఆన్ ఎంప్లాయ్ టేబుల్. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని అప్డేట్ చేయాలని ట్రై చేస్తాం. చూడండి, అప్డేట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సి ఇక్కడ మనకు వచ్చింది రికార్డ్ ఈజ్ అప్డేటెడ్ బై సమ్వన్ అని ఒక మెసేజ్ వచ్చింది. సి ఒకసారి చూద్దాం మన టేబుల్ నిజంగానే అప్డేట్ అయిందా లేదా. సెలెక్ట్ ఎంప్లాయీ, ఇక్కడ చూడండి. సి మన టేబుల్ అసలు ఏం చేంజెస్ కాలేదు. చూడండి ఒకసారి, నేనేం చేశాను, అప్డేట్ ఎంప్లాయీ సెట్ ఈసాల్ నేను ఏం చేశాను, 0 చేశాను. ఎక్కడ ENVO ఈక్వల్ టు 112 ఉన్న దగ్గర నేనేం చేయాలి, 0 చేయాలి యాక్చువల్గా. ఓకేనా? మనం ఇది చేయలేకపోయినాం, అంటే కాలేదు, అంటే అప్డేట్ కాలేదని ఏమని అర్థం. ఇన్స్టెడ్ ఆఫ్ అప్డేట్ ట్రిగ్గర్ అనేది మనకి ఎప్పుడు ఫైర్ అవుతుంది, బిఫోర్ పర్ఫార్మింగ్ ఎనీ ఆపరేషన్స్ లైక్ DML ఆపరేషన్స్ వెన్ ఎవర్ వీ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఎనీ లాజిక్. అంటే ఇన్సర్ట్ ఆపరేషన్ కానీ, డిలీట్ ఆపరేషన్ కానీ, అప్డేట్ ఆపరేషన్ కానీ జరగక ముందు మనం ఏదైనా ఒక లాజిక్ని చేయాలి అనుకుంటే మనం ఇన్స్టెడ్ ఆఫ్ ఒక ఎర్రర్ మెసేజ్ని డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు మనం ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ని యూస్ చేస్తాం. బేసిక్గా ఇది రియల్ టైంలో మనం ఎలా యూస్ చేస్తామంటే, ఇప్పుడు మనకు ఒక ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు, మనకు ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వీ డోంట్ వాంట్ టు ఎంటర్ 101 ఎంప్లాయీ. అట్ ద టైమ్ యూ విల్ క్రియేట్ ట్రిగ్గర్ అండ్ యూ కెన్ యూజ్ దట్ ట్రిగ్గర్ అనమాట. ఓకే, ఇది అనమాట. ఇది ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో నేను కాంప్లెక్స్ వ్యూస్ గురించి, అందులో మనం ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే కూడా నెక్స్ట్ వీడియోలో చూస్తాను. ఈ వీడియో వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.
మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మాక్సిమం షేర్ చేయండి.